రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. జగిత్యాలలో యువకుడు పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. థైజ్ అండ్ లెగిన్ పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మహిళలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటన పైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జగిత్యాలలో ఒక యువకుడి యొక్క పిచ్చి చేష్టలు పరాకాష్ఠకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. జగిత్యాల అంగడి బజార్ లోపల మొబైల్ షాప్ నడిపేటువంటి బండారి శ్రావణ్ అనేటువంటి ఆ వ్యక్తి తన ఏదైతే టైస్ అండ్ లెగ్స్ అనేటువంటి ఒక పేరుతో ఇటు ఇన్స్టాగ్రామ్ లోపల ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కేవలం థైస్ అండ్ లెగ్స్ అనేటువంటి అకౌంట్ ఇటు సోషల్ మీడియా లోపల ఎక్కువగా పబ్లిసిటీ పొందడానికి అయితే ఇటు మహిళల యొక్క అశ్లీల ఫోటోలు, మహిళల యొక్క అశ్లీల వీడియోలకు సంబంధించినటువంటి ఫోటోలను అప్లోడ్ కూడా చేస్తూ కూడా వస్తున్నాడు. అయితే మొబైల్ షాపులో ఇటు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి థైస్ అండ్ లెగ్స్ అనేటువంటి పేరు మీద ఇటు తనకు ఫోటోలు కావాల్సినప్పుడు జగిత్యాల లోపల ఉన్నటువంటి బస్టాండ్, తర్వాత అంగడి బజారు, మిగతా జగిత్యాల లోపల రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల లోపల శ్రావణ్ తిరుగుతూ అక్కడ మహిళలకు కానీ యువతులు కానీ ఇటు కనబడేటువంటి సమయం లోపల అశ్లీలంగా ఉండేటువంటి కొన్ని ఫోటోలు తీస్తూ ఆ ఫోటోలను తన థైస్ అండ్ లెగ్స్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ లోపల కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది. బండారి శ్రావణ్ అనేటువంటి వ్యక్తి కేవలం తన ఇన్స్టాగ్రామ్ లోపల, తన రీల్స్ లోపల ఎక్కువ పబ్లిసిటీ పొందటానికే ఈ విధంగా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ థైస్ అండ్ లెగ్స్ లోపు అనేటువంటి ఇన్స్టా అకౌంట్ పేజీ లోపల ఈ విధమైనటువంటి అశ్లీలకు సంబంధించినటువంటి ఫోటోలు, తర్వాత వీడియోలు అప్లోడ్ అవుతుండడంతో దీనిపైన జగిత్యాల సైబర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇటు నజర్ పెట్టడం కూడా జరిగింది. ఆ అకౌంట్ ఎవరు నడుపుతున్నారు అనేటువంటి కోణం లోపల ఎంక్వైరీ చేసేటువంటి సమయం లోపల అంగడి బజార్ లోపల ఇటు మొబైల్ షాప్ నడుపుతున్నటువంటి బండారి శ్రావణ్ అనేటువంటి వ్యక్తి ఇటు నడుపుతున్న ఈ అకౌంట్ పేజీని లోపల ఇటు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన అయితే ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. శ్రావణ్ అనేటువంటి వ్యక్తిని జగిత్యాల పిఎస్ కు పిలిపించి తన అకౌంట్ లోపల ఏవైతే ఫోటోలు అప్లోడ్ చేశాడో అప్లోడ్ అయినటువంటి ఫోటోలను మొత్తం కూడా డిలీట్ చేశారు. దీనిపైన సైబర్ క్రైమ్ తర్వాత మిగతా యాక్ట్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ మంచి కోసం, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఈ విధంగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మహిళలకు సంబంధించినటువంటి అశ్లీలతను పోస్ట్ చేస్తే ఎవరున్నా కానీ ఉపేక్షించామని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ థైస్ అండ్ లెగ్స్ అనేటువంటి ఒక అకౌంట్ పేజీ లోపల ఈ విధంగా చేయడము ఆ యువకుని యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరడంతోనే తను ఇన్స్టాగ్రామ్ లోపల హైలైట్ కావడంతోనే అయితే ఇలాంటి పోస్టులు పెడుతూ అయితే ఎంజాయ్ శునకానందం పొందినట్టుగా అయితే తెలుస్తుంది. దీనిపైన పోలీసులు కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. మొత్తం పోస్టులు కూడా డిలీట్ చేస్తున్నారు. ఇటు అతని పైన అయితే సైబర్ యాక్ట్ ప్రకారం అయితే కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. మరి శ్రీనివాస్, ఈయన ఫోటో చూస్తే చాలా శ్రవణ్ చాలా మైనర్ గానే తెలుస్తున్నారు. తిను ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నారు, పైగా అమ్మాయిల ఫోటో మార్ఫింగే కాకుండా తిను ఆ ప్రొఫైల్ ని వాడుకొని ఏమన్నా డబ్బులు డిమాండ్ చేయడం అట్లాంటివి ఏమన్నా డబ్బులు లూటీ చేయడం అలాంటివి ఏమన్నా చేసినట్టు తెలుస్తుందా? జగిత్యాల జిల్లా బుగ్గారం మండలము గోపాలపూర్ గ్రామానికి చెందినటువంటి బండారి శ్రావణ్ ఇప్పటి వరకు తన సోషల్ మీడియా లోపల ఇన్స్టాగ్రామ్ పేజీ లోపల పోస్ట్ చేసినటువంటి పేజీల లోపల కేవలం తన ఇన్స్టాగ్రామ్ హైప్ కోసమే ఇలాంటి పనులకు పాల్పడ్డైతే తెలుస్తుంది. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని ఇటు మహిళలను వేధించడం కానీ అలాంటి చర్యలకైతే పాల్పడలేదు. కేవలం తను ఇన్స్టాగ్రామ్ లోపల ఇటు రీల్స్ లోపల తన రీల్స్ ఎక్కువ పబ్లిసిటీ పొందాలి, తన ఇన్స్టాగ్రామ్ పేజీ ఎక్కువ రీచ్ కావాలి అని చెప్పి అయితే ఇతడు పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆ అకౌంట్ ను బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈ శ్రావణ్ ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేశారా, ఇంకా ఏమైనా డబుల్ డిమాండ్ చేశారా అనేటువంటి కోణంలో అయితే జగిత్యాల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. ఎస్, అయితే మనం చూసుకున్నట్లయితే జగిత్యాలలో యువకుడు పిచ్చి చేష్టలు మితిమీరిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థైజ్ అండ్ లెగిన్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మహిళల ఫోటోలు తీసి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. అయితే
మహిళలు పబ్లిక్ అకౌంట్ నుంచి ఫొటోస్ తీసుకోవడం మాత్రమే కాకుండా సాధారణ సహజ మహిళలు కూడా అంటే మార్కెట్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్లో, బస్ స్టాండ్స్లో ఎక్కడ పడితే అక్కడ కామ్గా వాళ్ళ పాటిన వాళ్ళు పనిచేసుకుంటూ కూర్చున్న మహిళల ఫోటోలు కూడా తీసి అసభ్యకరంగా పోస్టులు పెట్టి ఇన్స్టాలో ఆ యువకుడు ఏం చేస్తున్నాడు అనేది తెలియకుండా చేస్తున్నాడు. అయితే ఎవరి ఫోటోలు ఎప్పుడు తీస్తాడో కూడా తెలియకుండా మార్కెట్లో చాలా క్యాజువల్గా వెళ్ళి అమ్మాయిల ఫోటో తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి థైస్ అండ్ లెగిన్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్లో అయితే పెట్టడం తెలుస్తోంది. అయితే వాటిపై పోలీసులకి ఒక మహిళ అయితే ఫిర్యాదు చేసింది. మరి ఆ మహిళను ఏమైనా బెదిరింపు చర్యలు చేశారా, లేదంటే తన ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు ఏమైనా డిమాండ్ చేశారా అని చెప్పి ఇంకా తెలియలేదు. పోలీసులు దీనిపైన డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోస్టులు పెడుతున్న వ్యక్తి గురించి పోలీసులు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎవరు ఏంటి అని అంటే జగిత్యాల బుగ్గారం మండలంకు చెందిన గొలపురంకి చెందిన ఓ మనిషి అంటే ఓ బండారి శ్రవణ్ అనే మనిషి అంటే ఈ వ్యక్తి ఎవరైతే మనం డిజిటల్లో కనిపిస్తున్నామో అయితే ఈయన పేరే శ్రవణ్. తిను ఈ అకౌంట్ని హ్యాండిల్ చేస్తున్నాడు. అయితే కేవలం ఇన్స్టాగ్రామ్ పిచ్చి పైన అంటే ఆ ఫాలోవర్స్ ఇంకా గెయిన్ అటెన్షన్ సీకింగ్ కోసమే ఇలాంటివి చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు కూడా తినని అదుపులో తీసుకున్నారు. తినపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కేసు కూడా నమోదు చేసినట్టు తెలుపుతుంది. ఐటీ యాక్ట్ కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే హీరోయిన్లు వీళ్ళు మాత్రమే కాదు, సాధారణ మహిళలు కూడా చాలా ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ వల్ల బారిలో పడిపోయి అసలు ప్రాణాలు కూడా కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి ఘటనల పైన పోలీసులు కూడా కొంచెం మాట్లాడడం జరిగారు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో ఏం మాట్లాడారు ఒకసారి విందాం. జగిత్యాల పట్టణంలో ఈ నెల 11వ తారీఖు రోజు మాకు ఒక కాంప్లైంట్ వచ్చింది. దానిలో భాగంగా ఏంటంటే ఒక వ్యక్తి ఈ థైస్ అండ్ లెగ్స్ పేరు మీద ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ నడుపుతూ అందులో మహిళలు తర్వాత స్త్రీల యొక్క నడుము కింది భాగాన్ని ఫోటోలు తీసుకుంటూ దానిలో అశ్లీలంగా పోస్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా అశ్లీలంగా కామెంట్స్ వస్తున్నాయనే ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాము. దాంట్లో భాగంగా అది ఒక వ్యక్తిని మేము బండారి శ్రవణ్, ఇతనిది గోపులాపూర్ గ్రామము, బుగ్గారం మండలము, ఇతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇతడు ఈజీ మొబైల్ సెంటర్ అని అంగడి బజార్లో మొబైల్ సెంటర్ నడుపుతున్నాడు. ఇతన్ని అదుపులోకి తీసుకుంటే అతని ఫోన్లో ఏంటంటే అతడు ఈ బస్ స్టాండ్ల తర్వాత పబ్లిక్ ప్లేస్లలో ఎదుర్కొంటూ ఏంటంటే మహిళల యొక్క ఫోటోలు తీసుకుని దాన్ని అశ్లీలంగా అప్లోడ్ చేస్తుంటూ దాని మీద కేసు నమోదు చేసుకుని ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసుకుని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మేము బ్లాక్ చేయించాము. తర్వాత అతని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. అయితే పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ మహిళల ఫోటోలు తీసి ఎటువంటి మార్ఫింగ్ చేసి ఏం పెడుతున్నారు, అసలు ఇంతగా స్కామ్ చేయాల్సిన వెనకాల ఎవరున్నారు, తిని ఒక్కడే ఇదంతా చేస్తున్నాడా లేదంటే ఎవరైనా వెనకాలనే నడిపిస్తున్నారా, అసలు ఎస్పెషల్గా సాధారణ మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేవలం సెలబ్రిటీస్ని ఫోటోస్ మార్ఫింగ్ చేయడం మనం అందరం చూస్తూనే ఉంటాము. కాకపోతే నార్మల్గా ఉన్న మహిళలకు కూడా భద్రత లేదు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఎదవల వల్లే నార్మల్గా ఫుల్ బట్టలు వేసుకొని నార్మల్గా మన పని మనం చేసుకుంటూ రోడ్లపైన వెళ్తున్నప్పటికీ మార్కెట్లో, షాపింగ్స్లో ఇంకా బస్ స్టాండ్లో కూడా వదిలిపెట్టకుండా నీట్గా ఉన్న ఉమెన్ని కూడా చాలా అసభ్యకరంగా పోస్టులు మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం చూస్తున్నాము. అయితే తినపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో మా కమెంట్ సెక్షన్లో తెలపండి.